ఈరోజు మనం ధ్యానంలో వచ్చే ఒక పెద్ద అడ్డంకిని దాటడానికి ఉపయోగపడే 3 మార్గాల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. మీరెప్పుడైనా లోతైన ధ్యానంలో ఉన్నట్టుండి ఇక ముందుకు వెళ్ళలేను అన్నట్టు ఒక గోడ అడ్డొచ్చిన ఫీలింగ్ కలిగిందా? చాలా భయంగా, ఒంటరిగా అనిపిస్తుంది కదా? అది మన అహం సృష్టించే గోడే. ఆ భయాన్ని దాటడానికే ఈ 3 సూత్రాలు మనకున్నాయి. సరే, మొదటిది బుద్ధుడు. ఆయనే మనకొక సజీవ సాక్ష్యం. ఇక నా వల్ల కాదు, ఈ గోడను దాటడం అసాధ్యం అని మనకు అనిపించినప్పుడు బుద్ధుణ్ణి గుర్తుచేసుకోవాలి. ఎందుకంటే ఆయనే ఈ దారిలో నడిచి ఆ గోడను ఛేదించడం సాధ్యమే అని చూపించారు. అప్పుడు మన మైండ్ సెట్ మారిపోతుంది. నేను ఫెయిల్ అవుతున్నాను అనే ఫీలింగ్ నుంచి నేను ఒక ప్రూవెన్ పాత్లో వెళ్తున్నాను అనే కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇక రెండవది ధర్మం. ఇది మన చేతిలో ఉన్న ఒక బ్లూ ప్రింట్ లాంటిది. అంటే ఆ గోడను ఎలా దాటాలి? కేవలం శక్తితో గుద్దేయడమేనా? అస్సలు కాదు. దానికో టెక్నిక్ ఉంది. అదే ధర్మం. అంటే మన శ్వాసమీద దృష్టి పెట్టడం, మన ఆలోచనలను జస్ట్ గమనించడం. ఇలాంటి టూల్స్ ఉపయోగించి ఆ గోడను ఒక్కో ఇటుకగా ఎలా తీసేయాలో ధర్మం మనకు నేర్పుతుంది. చివరగా మూడవది సంఘం. అంటే మనలాంటి వాళ్ల కమ్యూనిటీ. చూడండి, ధ్యానమనేది మనం ఒంటరిగా చేసేదే. కాని ఈ జర్నీలో మనం ఒంటరి కాదు. కొన్ని వేల సంవత్సరాలుగా మనలాంటి వేలాది మంది భిక్షువులు సరిగ్గా ఇదే అనుభవాన్ని ఎదుర్కొని విజయం సాధించారు. ఈ విషయం తెలియడమే మనకొక పెద్ద భరోసా, ముందుకు వెళ్లడానికి కావలసిన ధైర్యాన్నిస్తుంది. సో ఒక్క మాటలో చెప్పాలంటే, ధ్యానంలో ఆ భయానకమైన గోడను ఎదుర్కోడానికి ఈ 3 విషయాలు మనకు అండగా నిలుస్తాయి. ఇది సాధ్యమే అనడానికి ఒక రుజువు, ఎలా చేయాలో చెప్పే ఒక పద్ధతి, మరియు మనతో పాటు ఎంతోమంది ఉన్నారనే ఒక భరోసా.